అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా సూరారం కట్టమైసమ్మ ఆలయానికి రావడం జరిగింది. కుతుబుల్లాపూర్లోని అత్యంత పురాతనమైనటువంటి ఆలయాలలో ఈ యొక్క కట్టమైసమ్మ ఆలయం కూడా ఒకటి. ఈ కట్టమైసమ్మ ఆలయాన్ని దర్శించుకున్నటువంటి భక్తులకు సకల శుభాలు జరుగుతూ ఉన్నాయి. అందుకే ఈ ఆలయాన్ని పూర్తిగా చూద్దాం పదండి. ఇప్పుడు మనం ఆలయానికి వెళుతున్నాం. కుత్బుల్లాపూర్లోని అత్యంత పురాతనమైనటువంటి ఆలయాలలో సూరార ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆలయం చుట్టూ నివాస ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా ఆలయ ప్రదేశమంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి రావడానికి బస్సులు, ఆటోలు, బైకులు, కార్లు అన్నీ సులభంగా వస్తాయి. ముఖ్యంగా ఈ ఆలయం నందున ఆదివారము, మంగళవారము రోజున భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇట్టి అమ్మవారు ఆలయమునందున ఎంతో మంది భక్తులు కుటుంబ సమేతముగా విచేసి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆలయమునందున అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. అంతేకాదు అమ్మవారికి అగరబత్తులు, కొబ్బరికాయలు, మేకపోతులు ఈ విధంగా నైవేద్యాలను కూడా సమర్పిస్తూ ఉంటారు భక్తులు. శ్రీ శ్రీ కట్టమైసమ్మ ఆలయం అత్యంత శక్తివంతమైన దేవాలయముగా భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక్కడ అమ్మవారు జలమయమై ప్రదేశములో కొలువై ఉంటుంది. భక్తులను దుష్ట శక్తుల నుండి రక్షించి ఆరోగ్యము, ఐశ్వర్యమును ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయమునందున ఎన్నో రకాలైనటువంటి వాహనములకు పూజలు కూడా జరుపుతూ ఉంటారు. ప్రత్యేకంగా వాహన పూజలు ఇక్కడ వైభవంగా జరుగుతాయి. అంతేకాక ఈ ఆలయమునందున వార్షిక జాతర మహోత్సవాలు, ఆషాఢ మాసమునందున బోనాలు వైభవంగా జరుపుతారు. అమ్మవారిని దర్శించినటువంటి సమస్త భక్తులకు శుభములు జరిగే విధములుగా ఈ ఆలయాన్ని రూపొందించినారు. ఈ ఆలయ పూజారి మనకు తెలిపినటువంటి విషయమును హైదరాబాదులోను సూరారంలో ఉన్నటువంటి ఈ కట్టమైసమ్మ ఆలయము నీటిని రక్షించే దేవతగా ఉద్భవించిందని, ముఖ్యంగా చెరువు కట్ట మీద ఈ ఆలయం ఉంటుందని చెప్పారు. సూరారం కట్టమైసమ్మ జాతర మహోత్సవాలు ఏటా వైభవంగా జరుగుతాయట. వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి పాల్గొంటారట. అంతేకాదు ఈ ఆలయమునందున ముఖ్యంగా రాజకీయ నాయకులు, ప్రజలు ఎంతో మంది ఈ ఆలయానికి దర్శించి వారి వారి శుభములను పొందినట్లుగా ఈ యొక్క పూజారి గారు మనకు తెలియచేయడం జరిగింది. పూర్వకాలమునందున ఈ ప్రాంతమంతా చుట్టూ అడవులు మరియు పంట పొలాలు ఉండేవి. ఈ సమయమునందున గ్రామ ప్రజలు తమ గ్రామాన్ని కాపాడే దేవతగా మైసమ్మ అమ్మవారిని పూజించేవారు. ఒకసారి గ్రామములో వ్యాధులు, సమస్యలు, కష్టాలు ఎదురుగా వచ్చాయి. అప్పుడు గ్రామ పెద్దలందరూ కలిసి అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. ఆ తరువాత గ్రామం చాలా అభివృద్ధి చెందింది అని ప్రజలు నమ్ముతారు. అందుకే ఈ ఆలయాన్ని చాలా పవిత్రమైనదిగా నమ్ముతూ ఉంటారు. ఈ ఆలయంలోని ప్రతిరోజు పూజలు జరుగుతాయి. ముఖ్యంగా మంగళవారము, శుక్రవారము, ఆదివారం రోజున భక్తులు ఎక్కువగా వస్తారు. ఇక్కడ చేసే పూజలు, కొబ్బరికాయలు, నైవేద్యము, ప్రత్యేక అర్చనలు
భక్తులు తమ తమ కోరికలను చెప్పుకొని అమ్మవారికి మొక్కుకుంటారు. ఈ ఆలయానికి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఈ ఆలయంలో మీరు వస్తూ ఉంటే మీకు కలిగినటువంటి అనుభవాలు మాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. నేను గత 20 సంవత్సరాల నుంచి వారం కూడా వస్తాను. ప్రతి వారం కూడా వస్తాను. నాకు వీలైనప్పుడు ఇక్కడ దర్శనం పెట్టుకొని పోతాను. నాకు చాలా బాగా అనిపిస్తుంది. నేను వచ్చేటప్పుడు పోయేటప్పుడు అమ్మవారికి అమ్మ తల్లి నువ్వే అని అంటే చాలు నాకు ఎంతో ఫ్రీగా అనిపిస్తుంది. ఏ పనైనా ఇంతవరకు నాకు కానిది అన్నట్టు లేదు. అమ్మవారితో నాకు చాలా మంచిగా అనిపించింది. నాకు 20 సంవత్సరాల నుంచి కూడా నాకు ఫ్యామిలీ పరంగా కానీ అన్ని పరంగా అమ్మవారు. ఎక్కడ ఉంటారు మీరు? మేము ఇక్కడే ఉంటాం, సూరారం ఉంటాము. పేరు నాగరాజ్ గౌడ్. నేను గత 20 సంవత్సరాల నుంచి డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉండి కూడా అమ్మవారికి ఎప్పుడు ప్రతి సంవత్సరం నాకు వీలైనప్పుడు అమ్మవారికి కోడి మొక్కులు జాతరకు కానీ అన్ని విధాలా మేము అమ్మవారికి దర్శనం చేసుకొని అక్కడ ఎక్కడే వెళ్ళాము. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడికి రాగానే కొంచెం ఇక్కడ కూర్చోగానే అమ్మవారి దగ్గర ఒక మనశ్శాంతి అనిపిస్తుంది, ప్రశాంతమైన జీవితం అనిపిస్తుంది. అమ్మవారి దగ్గర ఏది కోరుకుంటే అది నాకు ఇట్లా మనసులో ఒక ఫీలింగ్ వచ్చేసి అయిపోయింది పని అనే ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. నాకైతే చాలా అమ్మవారు నమ్ముకున్నా చాలా మంచిగా ఉంది. ఇప్పుడైతే నా మనసు ప్రశాంతంగా ఉంది. జై కట్టమైసమ్మ తల్లి జై. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఆలయాన్ని దర్శించండి, సకల శుభములను పొందండి. నా యొక్క వీడియోలు నచ్చితే పూర్తిగా చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలను మీకోసమై ఇంకా ఎన్నో చూపిస్తూ ఉంటాను. సర్వే జనా సుఖినో భవంతు.